అన్నా ఆ, ఇందాకలా ఒక కాంటెక్స్ట్లో మీరు కంఫర్ట్ జోన్ అనే పదం యూజ్ చేశారు. అది కంఫర్ట్ జోన్ ఈజ్ నాట్ గుడ్. అదే ఏంటది కంఫర్ట్ అంత జోన్ అంటే? బాగానే ఉంది. నాకేం, ఇద్దరు పిల్లలు, భరతనాల్ లాంటి పిల్లలు, మంచి సంపాదించే మా ఆయన, ఒక ఇల్లు, అంత బాగుంది. నాకేం ప్రాబ్లం లేదు. మైండ్ మెల్లగా వీక్ అయిపోతుంది. అంటే ఇక్కడ నాకేం ప్రాబ్లం లేదనుకోవడం ప్రాబ్లమా, లేదంటే అసలు అట్లా అలా అనుకోవద్దు. ఉండి బద్ధకంగా ఉండడం? బద్ధకం అట్లనే వస్తుంది. బద్ధకం ఎట్లా వస్తుంది? ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అట్లా కాకుండా నేను చెప్తున్నా ఒక కొత్త విషయం, ఇది నేను ఆచరిస్తూ చెప్తున్నా. ఓకే. నువ్వు మరణించే వరకు నువ్వు ఎవ్రీడే ఒక కొత్త జీవితాన్ని జీవిస్తున్నంత ఉత్సాహంగా అడుగు పెట్టాలి కాలంలో. ఒకటి ఒక అలసత్వంలో జీవించకూడదు. ఓకే. నీకు ఎవ్వరున్నా లేకపోయినా నేనున్నాను, నాకు శరీరం ఉంది, నాకు మనస్సు ఉంది, దాంతో నువ్వు పని చేయించాలి, దీంతో ఆలోచింప చేయాలి. రొటీన్గా ఉండకూడదు, ఎప్పుడు కొత్తది ఏదో నేర్చుకోవాలి. ఈ ప్రకృతిలో ఏ ప్రాణి కూడా అలర్ట్గా ఉంటుంది. ఏదైనా వాటికి ఇల్లు లేదు, గోడలు లేవు. ఇప్పుడు కుక్క కూర్చుంది అనుకో, అట్లా నువ్వు నిద్రపోవాలంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. కుక్క పడుకుంటుంది ఇట్లా, అది అట్లా పడుకోవడం వెనుక ప్రకృతి నియమం ఉంది. అది పూర్తి ఎరుకలో పడుకుంటుంది. అది అక్కడ వచ్చిన కారు శబ్దం తెలుసు దానికి, మనిషి నడిచిపోతున్న మనిషి శబ్దం, అది తనకి ఎక్కడ డేంజర్ లేదన్న విషయాన్ని గమనిస్తూ జ్ఞప్తికి పెట్టుకొని నిద్రపోతుంది. ఏది గాఢ నిద్రపోదు ప్రకృతిలో. మనిషి ఒక్కడే దొంగనా కొడుకు. ప్రకృతిలో దే ఆర్ అలర్ట్. మనిషి మర్చిపోయాడు అలర్ట్. మనిషి ట్రస్ట్ చేస్తున్నాడు, మనిషిని ఇంకో మనిషిని ట్రస్ట్ చేస్తున్నాడు. మా అమ్మాయిని అబ్బాయికి ఇస్తే మంచిగా ఉంటుంది లైఫ్లో, ఏ పని చేయకపోయినా కాలు మీద కాలు వేసుకొని రాజాలాగా ఉండొచ్చు. అసలు అటువంటి ఇవ్వకూడదు అసలు, రేపటికి తెలియకూడదు. ఉన్నా డోంట్ ట్రస్ట్ ఇట్. పాలిష్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. ఏదో ఒకటి నేర్చుకో, ఒక కొత్త పాట నేర్చుకో. నువ్వేం గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోమని చెప్పాను నేను. ఒక కొత్త పాట నేర్చుకో, ఇంగ్లీష్లో కొత్త పదాన్ని నేర్చుకో. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ ఎ డిబేట్. రాహుల్ శివశంకర్ డిబేట్ చేస్తూ ఏదో ఒక పదం వాడాడు ఇంగ్లీష్లో. అదే డిబేట్కి బీజేపీ నుంచి ఒక స్పోక్స్ పర్సన్ వచ్చింది, సంజు వర్మ. షీఈ్ నాకు నచ్చిన స్పోక్స్ పర్సన్స్లో షీఈ్ ఎక్స్ట్రాడినరీ. భాష మీద ఎక్స్ట్రాడినరీ కమాండ్. నాట్ ఓన్లీ భాష, అన్ని విషయాల మీద ఒక సాధికారత ఉన్న వ్యక్తి. అని తను మాట్లాడుతుంటే తెలుస్తుంది. షీఈ్ నాట్ ప్రిపేరింగ్, తనకు తెలుసు, చాలా అధ్యయనం, ఎవ్రీడే చదువుతారనమాట. సో షీ సెడ్ వన్ థింగ్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఇన్ యువర్ ప్యానల్ మిస్టర్ శివశంకర్. ఎందుకంటే నాకు కొత్త కొత్త పదాలు నేర్చుకునే అవకాశం వస్తుంది నీ డిబేట్లోకి వస్తే. సో జస్ట్ నౌ యూ యూజ్డ్ వన్ బ్యూటిఫుల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ దట్ వర్డ్. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ న్యూ వర్డ్ టుడే. సో అది అవసరం లేదు. అట్లా నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరికైనా అనిపిస్తుందా? వెరీ రేర్లీ పీపుల్ ఫీల్ దట్. ఈరోజు ఎంత బాగుంది, కొత్త పదం నేర్చుకున్నాను, ఒక కొత్త వాక్యం ఎంత బాగుంది. అరే మొన్న వస్తుంటే రోడ్డు మీద ఒకటి కనిపిస్తుంది, ఆ ఫ్లవర్ ఇట్స్ చాలా కొత్తది, అది అలాంటి ఫ్లవర్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఈ మర్చిపోయారు ఈ మనిషి మాట్లాడడం. కంఫర్ట్ జోన్లో ఉండి వాడిల్లు, వాళ్ళు తెలిసిన మొహాలు, వాళ్ళ ఆయన మొహము, ఇది ఉంటే చాలు, నాకు మిగతా అది గంగలో కలిసి ఐ డోంట్ కేర్ అని ఒక పనికిరే యాటిట్యూడ్ ఉంది. సో ఇది చాలా డేంజరస్. ఇది వచ్చినప్పుడు తెలుస్తుంది. దెర్ ఈజ్ వన్ మూవీ కాల్డ్ వక్త్. వక్త్ అంటే విధి అని. అందులో ఒక పాట ఉంటుంది, వక్త్ కా దిన్ ఔర్ ఆజ్, వక్త్ కా దిన్ ఔర్ కల్ ఔర్ ఆజ్, వక్త్ కా హర్ షేర్ గులాం, వక్త్ కా హర్ అని. అంటే విధి ఒక పులిని బానిస చేస్తుంది, విధి రాత్రి పగలం చేస్తుంది, విధి కొండను లోయ చేస్తుంది, ఏమైనా చేస్తుంది. నువ్వు అలర్ట్ ఉన్నావా లేదన్నది పాయింట్ అని ఒక కాంటెక్స్ట్. అందులో ఏంది, ఒక బాగా డబ్బున్న పర్సన్, వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు బ్రహ్మాండంగా బట్టల వ్యాపారం చేస్తుంటారు, సూపర్ ఉంటుంది లైఫ్, పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్కి ఓ ఫ్రెండ్ వస్తాడు. ఆ ఫ్రెండ్తో చెప్తాడు అనమాట, అరే ఎంత బాగా చేస్తున్నారు ఆ ఫంక్షన్ అంటే, అరే చాలా డబ్బు ఉంది, ఆ దేవుడిదయా, అందుకే 10 మందికి భోజనం పెడుతున్నాం, ఒక 50 మందికి ఉపాధిని ఇస్తున్నాం, ఏముంది ఇట్లా కంఫర్ట్, అంత బాగుంది, నా పిల్లలు ఏం కష్టపడక్కర్లేదు, అంత బాగుంది. ఒక స్వామీజీ వచ్చారు, ఆయన మహాద్రష్ట, ఆయన జాతకాలు చెప్తారు. ఒకసారి జాతకం, ద్రష్ట అంటే భవిష్యత్ దర్శనం చేసేవాడు.
ఓకే ఓకే. అంటే యూ కెన్ సీ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను ఒకరికి కంఫర్ట్ జోన్లో ఉండొద్దన్న ఫ్యూచర్ గురించే చెప్తున్నా నేను. అంటే మైండ్ ఎట్లా పడిపోతుంది, ఎట్లా జారిపోతుంది, కొంత అవగాహన ఊరికే హెచ్చరించడం అంతే, ఎవరిష్టం వాళ్ళది. ఆ స్వామీజీ చెప్తారంటే అప్పుడు వీడు నవ్వుతాడు, ఏం చెప్తాడు రా, నువ్వు ఇంకా డెవలప్ అవుతావు, నువ్వు ఇంకా ఇప్పుడు 100 మందికి ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ 1000 మందికి ఇస్తావు, మీ పిల్లలు చల్లగా ఉంటారు, పైసేదేదో. ఇది తెలియదు ఏముంది. నువ్వు ఆ స్వామీజీని కలవక ముందే ఎంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నావు అసలు. ఫ్రెండ్ చెప్తాడు అన్నమాట. అసలు అతన్ని కలవదే లేదు, నీకు అతని మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. నువ్వు ఎట్లా అనుకున్నావు, అతను జస్ట్ ఇట్లా చెప్పి డబ్బులు అడుగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు అతను అట్లాంటి వాడు కానే కాదు. అతను డబ్బులు తీసుకోండి. నేను ఎన్నోసార్లు చూసినా ఈ నెవర్ టేక్స్ మనీ. అతను డబ్బు అక్కర్లేదని చెప్తాడు. అతన్ని నిజంగా ఉన్నది చెప్తాడు. ఆయన నుంచి ఏం ఆశించాడు. నువ్వు అందరిని ఎవరెవరిని చూసి ఇంకా అదే దృష్టితో నువ్వు వేరే వాడిని కూడా చూస్తావు. ప్రతి వ్యక్తి కొత్త వాడే. నువ్వు అట్లా ఎందుకు చూస్తున్నావు? ఎట్లుంటుందంటే ఒక అమ్మాయిని మోసం చేస్తే మగవాళ్ళంతా ఇంతే అని ఒక ఫిక్స్ అయింది. అది తప్పది. ప్రతి మగవాడు వేరేవాడే. ప్రతి మగవాడి మనసులో ఒక మైండ్ ఉంది. ఏమన్నా ప్లాస్టిక్ చెంబ అందరూ ఒకలా ఉండడానికి. అప్పుడు అతను ఏం చేస్తాడు, సరే పార్టీ అయిపోయిన తర్వాత పిలువు అంటే పిలుస్తాడు. అప్పుడు అతను వస్తాడు, తీక్షణంగా చూస్తాడు. ఏం స్వామీజీ చెప్పండి, నా లైఫ్ ఎలా ఉందంటే, నువ్వు త్వరలో మర్డర్ చేస్తావు అట్లా అనిపిస్తుంది అంటే ఘోరంగా నవ్వుతాడు. సార్ నేను త్వరలో ఏమైనా చేస్తున్నా, మర్డర్ మాత్రం చేసే అవకాశం ఎందుకు చేస్తా? అది ఒక రొట్టె కోసం చేస్తాం. చెప్పిన నువ్వు ఆలోచించు. ఇది రెండోది, ఇది విధి. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్. ఆ తర్వాత భార్యతో అంటాడు నైట్ పడుకొని, స్వామీజీ ఇట్లా చెప్పాడు, ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా. ఇప్పుడు నేను మర్డర్ ఎందుకు చేస్తా? అది రొట్టె కోసం. నేను రొట్టె అడుక్కొని తినాల్సిన అవసరం ఏముంది? నేను ఈరోజు పని ఆపేసిన అట్లీస్ట్ 200-300 సంవత్సరాలు మన రొట్టె తినొచ్చు. అంత డబ్బు ఉంది అది. మన పిల్లలతో సహా, మన ఎంప్లాయీస్తో సహా అంత డబ్బు. వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ బోర్డు దర్శనాలు ఏంది, ఐ డోంట్ కేర్. ఏదో ఆయన కాబట్టి డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు, పంపించేశాను. ఇక్కడ చెప్తుంటేనే భూకంపం వస్తుంది. మొత్తం ఇల్లంతా కూలిపోతుంది. 5 నిమిషాల పెళ్ళ వెళ్ళిపోతుంది. ఒక బాయ్ కట్టదిర వచ్చేస్తుంది. వాడి కళ్ళ ముందు పిల్లలు కొట్టుకుపోతారు. వీడెక్కడో అన్కాన్షియస్ పడిపోతాడు. నెక్స్ట్ 7 రోజుల తర్వాత ఇట్లా ఆకలికి పేగులు నక్కనక్కలాడుతుంటే రోడ్డు మీద రొట్టె కనిపిస్తుంది. ఆ రొట్టె కోసం పోతే ఇంకోటి వచ్చి రొట్టె గుంజుకుంటాడు. పోయి రాయి తీసి వాడు నెత్తి వాళ్ళ కొట్టి రొట్టె తింటాడు. కట్ చేస్తే జైలు ఉంటాడు. అప్పుడు స్వామీజీ ఇది ఎందుకు చెప్తున్నా, ఈ సినిమాకి నేను చెప్పే కాంటెక్స్ట్కి ఏ సంబంధం లేదు. ఏం జరగాలి అది జరుగుతుంది. అయినప్పటికీ యూ హ్యావ్ టు బీ అవేర్. కంఫర్ట్ జోన్లో ఉంటే అవేర్నెస్ ఉండదు. కంఫర్ట్ జోన్లో యూ ట్రస్ట్ ద సర్కమస్టాన్స్. ఐ సెడ్ నెవర్ ట్రస్ట్ ద సర్కమస్టాన్సెస్. సర్కమస్టాన్స్ అంటే నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కానీ పర్సనల్ని కానీ ఎప్పుడు నమ్మకు. ఎప్పుడైనా అది నీకు అగెనిస్ట్గా వెళ్ళవచ్చు. హఠాత్తుగా నీ క్లోజ్ ఫ్రెండే ఇంట్లోకి వెళ్ళిపో అనొచ్చు. హఠాత్తుగా నువ్వు బాగా ఇష్టపడే భర్త నేను వెళ్ళిపోలేదని, నాకు నువ్వంటే ఇష్టం లేదనొచ్చు. హఠాత్తుగా నీ పిల్లవాడు ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో నెవర్ ట్రస్ట్ ద పీపుల్ అండ్ సర్కమస్టాన్స్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎవరున్నా లేకున్నా నేను ఉన్నానన్న స్ఫురణ మర్చిపోదు. నీ ఎగ్జిస్టెన్స్కి వేరే వాళ్ళు సహాయం చేస్తారు కానీ వాళ్ళే నీ ఎగ్జిస్టెన్స్ కాదు. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగా నువ్వు ఆస్వాదించవచ్చు. మరణ సమయం వరకు కూడా యూ కెన్ డూ సంథింగ్. చివరిగా చిన్న విషయం చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇది నేను ఆచరిస్తాను లైఫ్ అంతా. తుమ్మొస్తుంది. అదేంటంటే ప్రకృతిలో ఏ రోజు ఫుడ్ ఆ రోజు సంపాదించుకుంటాయి ప్రాణులు. ఇప్పుడు మనిషికి అవసరం లేదు. ఓన్లీ లేబర్కి వెళ్ళేవాడు ఏ రోజు దారో సంపాదించుకుంటున్నాడు. వాడు యాక్చువల్గా బాగున్నాడు. నేనేం ప్రతిపాదన చేస్తున్నానంటే, ఈరోజు నువ్వు ఒక పెయింటింగ్ వేస్తే, లేదా నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే, లేదా నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే, లేదా నువ్వు షాప్లో పనిచేస్తే, లేదా నీ ఒక పెద్ద కంపెనీలో ఓనర్ అయితే నీకు ₹1,00,000 శాలరీ వచ్చింది. ₹1,00,000 వచ్చాయి కదా అని మైండ్ ఏం చెప్తుంది, కంఫర్ట్ జోన్లోకి వెళ్తుంది. ఇంక రేపేం పని చేయకంటుంది. నేనేం చెప్తున్నా, ఈరోజు 1,00,000 రాని, 50 లక్షలు రాని, అది బ్యాంకులో వేసుకో. ఐఎమ్ నాట్ సేయింగ్ వేస్ట్ ద మనీ.
అలాగని ఎవరికో దానం చేయమని, పార్టీలు చేసుకోమని, ఉంగరాలు పెట్టుకోమని నేను చెప్పాను. డబ్బు అవసరం ఓన్లీ నువ్వు అందాన్ని ఇన్మడింప చేసుకోవడానికి, పెద్ద ఇల్లు కట్టుకోవడానికి కాదు. ఏదన్నా ఒక ముఖ్యమైన పని, ఎవరికో హెల్త్ ఇష్యూ వచ్చింది, దానికి డబ్బు ఉపయోగపడుతుంది. ఒక సమాజ సేవ చేయాలి, డబ్బు ఉపయోగపడుతుంది. ఒక 50 మందికి అన్నదానం చేయాలి, డబ్బు ఉపయోగపడుతుంది. మీ ఊరివాడు ఒక అతనికి 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్నారు, డబ్బు ఉపయోగపడుతుంది. యూజ్ ద మనీ ఫర్ ద రైట్. మనం ఉంగరాలు పెట్టుకోవడానికి, లేకపోతే ఒక వాచ్ 90,000 వాచ్, దీనికి కాదు డబ్బు ఉన్నది. డబ్బుకి నీ లగ్జరీకి సంబంధం లేనే లేదు. ₹1,00,00,000 డబ్బున్న నేల మీద పడుకో, ఇంత గంజి తిను, మంచిగా ఉంటుంది, ఇంత ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిను, ఆర్డినరీగా జీవించు, నూలు క్లాత్ కట్టుకో. డబ్బు ఉన్నది షో ఆఫ్ చేయడానికి కాదు. డబ్బు ఉపయోగపడుతుంది ఎవరికి. హఠాత్తు వాడికి బిజినెస్ చేసుకోవాలని ఇబ్బంది పడుతున్నాడు, అందులో అర్థం ఉంటే నువ్వు కొంత ఇవ్వచ్చు. అంటే ఒక జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అట్లా. ఇప్పుడు ₹1,00,000 వచ్చినాయని నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళకుండా రోజుకి 1,00,000 రాని, 1,00,00,000 రాని అది బ్యాంకులో వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ₹100 సంపాదించాలని ఉత్సాహంతో అడిగేయాలి. సో ఆ రోజు సంపాదించుకున్న 100-200లతో నేను తింటున్నానన్న స్పృహ నువ్వు కలిగి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, ఒకరోజు నువ్వు పని చేయలే, ఆ రోజు నువ్వు ఆఫీస్కి పోలేదు, కానీ ఆ స్పృహ ఉండాలి. ఈరోజు నేను తినాలంటే నేను పని చేయాలి, ఒక పని చేస్తా, మీ ఇల్లంతా క్లీన్ చేస్తా, నేను ఒక 1 అవర్ నేను పని చెప్పి నేను తినండి, ఐఎమ్ సారీ అంటే ఐ హ్యావ్ టు ఎర్న్ మై బ్రెడ్ ఎవ్రీడే. ఈ చిన్న స్పృహ మర్చిపోవద్దు. ఆల్వేస్ రిమెంబర్, ఇది ఒక్కటి చిన్న విషయం. నేను చేస్తాను, ఏ ఇంటికి వెళ్ళినా ఐ విల్ క్లీన్ దేర్. వాళ్ళ గిన్నెలు కడుగుతా, వాళ్ళకి రీజన్ చెప్పను. నా గిన్నెలు కడగడం ఇష్టం అని చెప్తాగా. నేను ఎందుకు అడుగుతా అంటే, నేను ఏదో పని చేసే భోజనం చేస్తాను, నేను ఊరికే తినను, నేను నాకు వద్దది అట్లా. సో ఈ చిన్న చిట్కా. సో కంఫర్ట్ జోన్ అనేది ఏంటంటే అదొక మాయ అనమాట. అంత బాగానే ఉంది, మా నాన్న ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నాకేం ప్రాబ్లం లేదు. నో, ఎప్పుడన్నా నాన్న వీకొచ్చు, ఎప్పుడన్నా నువ్వు అనుకుంటున్న ఆస్తి నీది కాదేమో, మీ నాన్న ఎక్కడన్నా అప్పు చేసి పీకేసాడేమో మొత్తం. హఠాత్తుగా నువ్వు లర్న్ చేయలేవు. ఎవ్రీడే ఇప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే 2 ఏళ్ళకి వస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు గ్రాస్ప్ చేయడం నేర్చుకుంటే 2 ఏళ్ళకి వస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు కొంచెం అలర్ట్గా ఉంటే ఇప్పుడు 2 ఏళ్ళకి అలవాటు అవుతుంది. హఠాత్తుగా ఏది రాదు. హఠాత్తుగా ఏమొస్తుంది? మాయ మాత్రమే వస్తుంది, వేరే ఏది రాదు. సో తుమ్ము కాదు టక్కున రావడానికి, జ్ఞానం కానీ ఒక అవగాహన కానీ టైం పడుతుంది. ఇది సలహా ఇస్తలేను, నేనైతే నా దగ్గర ఉన్న డబ్బుని నమ్మతలేదు. ఈ క్షణం మొత్తం పోయింది, భూకంపం వచ్చి నేను ఎంతో ఉత్సాహంగా రేపు అడుగు పెడతాను. ఒకవేళ జీవించుంటే ఐ మే బెగ్, నో ప్రాబ్లం. కానీ మంచి పాట పాడుతూ అడుగుకుంటాను, అంటే కొంచెం క్రియేటివ్గానే అడుగుకుంటాను. సార్ నాకు దరిద్రం సార్ అట్లా అనుకోండి, అవకాశం వచ్చింది, వీలైతే త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తన పాడుతూ అడుగుకుంటాను. లేకపోతే ఎంతో నాకు నచ్చిన హిందీ పాటలు ఉన్నాయి, అక్కడ మంచిగా పాడుకుంటాను. నా దగ్గర తంబురు ఉంది, లేకపోతే నేను తయారు చేసుకుంటాను. ఐ విల్ డూ సంథింగ్ క్రియేటివ్లీ. ఇది నేను పూర్తి అవగాహనతో ఎరుకులో చెప్తాను. ప్రకృతిలో పూర్తి అవేర్నెస్ ఉంటుంది, కానీ అవేర్నెస్లో భయం ఉంటుంది, అలర్ట్నెస్ ఉంటుంది అన్నమాట. ప్రపంచంలో మనకి అలర్ట్నెస్ అక్కర్లేదు. మనకు దొంగలు గింగలు ఎవరు రా, ఎంతమంది ఉన్నా ఎవరు దాడి చేయట్లేదు మన మీద. జంతువులు అనుకో దాడి చేసేసుకుంటాయి, అందుకే అలర్ట్గా ఉండాలి. అది ఇట్లా తింటున్నా సరే, అది ఫుడ్ తినుకుంటా దాని దృష్టి అంతా సైడ్గా ఉన్న 5-6 జంతువుల మీదే ఉంటుంది, ఉంటుంది, అది కదిలితే మనకు అక్కర్లేదు. మనం తింటుంటే 100 మందిని మనం ఆగి తింటే, ఎందుకంటే ఎవరు వచ్చి గుంజుకోరని తెలుసు. ఇదే కంఫర్ట్. గుంజుకుంటారని కాదు, రిమెంబర్, ఎప్పుడన్నా నువ్వు అనుభవిస్తున్నది వెళ్ళిపోవచ్చు. ఎప్పటి నీతో ఉండేది అవగాహన, నీ జ్ఞానం, నీ యొక్క భాషా పటిమ, నీకు జీవితం పట్ల ఉన్న రకరకాల విషయాల పట్ల ఉన్న ఒక కమాండ్ ఉంటుంది చూసుకో. అది ఒక్కటే ఎవరు దోచుకోలేదు. డబ్బు పోవచ్చు, కానీ డబ్బు సంపాదించే కళ అది పోదు కదా, అది సంపాదించుకో. నువ్వు రాసే పుస్తకాలు పోవచ్చు, కానీ నువ్వు రాస్తున్న జ్ఞానము ఎవరు లాగేసుకో. అందుకని ఇన్బిల్ట్ కొన్ని అంతరంగిక సంపదలు డెవలప్ చేసుకోవాలి. సలహా కాదు, ఆలోచించండి. అప్పుడు ప్రతిరోజు ఉత్సాహంగా, చిన్నపిల్లలు ఎలా బతుకుతారు? ఉత్సాహంగా బతుకుతారు. అట్లా ఉత్సాహం కోల్పోవద్దంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయట. ఇది నేను చెప్పాలనుకున్నాను. చలో పోదాం. ఈరోజు ఒక బుక్ మీద రివ్యూ చేయాలనుకుంటున్నా. నిన్న రాత్రి చదివా. కొన్ని పుస్తకాలు చదివితే నాకు హెడేక్ వస్తుంది, కొన్ని పుస్తకాలు చదివితే టైం తెలియదు, కొన్ని పుస్తకాలు చదివితే చాలా బాగున్నాయి. ఎందుకు కారణం ఏంటి అంటే, నాకు వ్యక్తిగత కథలు నాకు నచ్చవు. ఒక మనిషి అట్లా చేసిండు ఇట్లా చేసిండు అంటే నాకు ఎట్లా ఒకటి చేసిండే అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఐ లైక్ అట్లా. అయినా సరే కొన్నిసార్లు చదవాల్సి వస్తుంది కాబట్టి